Mm, super. Hi guys, welcome back to our channel just as 0208. సో ఈరోజు నేను ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ న్యూ కానీ చాలామందికి తెలిసే ఉంటుంది. అలానే చాలామందికి తెలియకపోవచ్చు. సో నేను ఏం చేస్తున్నాను అని అంటే బూందీ కూర అనమాట. సో కొంతమందికి కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. బూందీ మనం స్నాక్స్‌లో తింటాం కదా! నువ్వేంటి కర్రీ అంటున్నావు అని అనుకుంటున్నారా? ఇప్పుడు నేను కర్రీ చేసి చూపిస్తాను మీ అందరికీ. సో ఎలా ఉందో కూడా నేను చెప్తాను. మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. అందుకే నేను చేస్తున్నాను. లేదంటే మనం అంత పెద్ద పెద్ద ప్రాసెస్ మన వల్ల కాదు. ఎందుకంటే మెంటల్‌గా, ఫిజికల్‌గా అంత స్ట్రెయిన్ అవ్వలేను కాబట్టి. సో లెట్స్ గో అండ్ డూ ద బూందీ కూర. అన్నీ రావు కాబట్టి నేను చేయట్లేదు. సో కట్ చేసేసాక మళ్ళీ వస్తాను. ఓకే. ఇవన్నీ వాటర్ వస్తున్నాయి. మన మదర్స్ ఇంకా అందరూ ఉమెన్ అవుట్ దేర్ హూ ఆర్ కుకింగ్ 24/7 హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. మీరెంత కష్టపడి చేస్తారో కదా, నేను అప్పుడప్పుడు చేస్తేనే ఐ ఫీల్ సో స్ట్రెస్డ్. వామో, ఇంత ప్రొసీజర్స్ అసలు డైలీ చేయాలి. ఎప్పుడన్నా మీ ఇంట్లో ఆడవాళ్ళు మీకోసం ఏమన్నా చేసినప్పుడు డైలీ చేస్తారు. ఇట్స్ అవును. సో చేసినప్పుడు మీరు నోట్లో అలా ముద్ద ఒకటి పెట్టుకోగానే వావ్ ఈరోజు చాలా బాగుంది, లేదంటే ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉంది బాగుందని చెప్తే అంతే. ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే వాళ్ళకంటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. అలానే మీ ఇంట్లో కూడా మీ వైఫ్ కానీ మీ డాటర్స్ ఎవరైనా చేస్తున్నా ఎవరు చేసినా సరే ఫస్ట్ చాలా బాగుంది అని అనగానే ఇంకా మీరు ఏం అడిగినా చేస్తారు. ట్రస్ట్ మీ. సో నా నుంచి అదొక వైజ్ అనుకోండి, ఒక కాంప్లిమెంట్ ఇవ్వండి మీ ఇంట్లో ఆడవాళ్ళు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. ఇలా చేయడం అనేది చాలా కష్టం. ఫుడ్ చాలా బాగుంది అని అంటే చాలు, అంతే. ఇంకా మీకోసం ఏ రెస్టారెంట్స్ రైట్స్లో చేసేస్తారనమాట వంట. సో గ్రీన్ చిల్లీ కట్ చేద్దాం ఇప్పుడు. అండ్ కొత్తిమీర మేము ఇలా కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటాము. సో మీరు కూడా ఇలా స్టోర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ డేస్ అనేది వస్తుంది అనమాట. నేను ఏదో వంటలో ఎక్స్పర్ట్లా చెప్తున్నాను అనుకోవద్దు. మా అమ్మ నాకు చెప్పింది నేను మీకు చెప్తున్నాను అంతే. సో కొత్తిమీర గివ్స్ విచ్ ఎన్హాన్సెస్ యువర్ టేస్ట్ ఆఫ్ ఎనీ కర్రీ. సో ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేయబోతున్నాను నేను. సో బూందీ చూపించలేదు కదా, బూందీ చూపిస్తాను గ్యాస్. దిస్ ఇస్ అవర్ బూందీ. ఇప్పుడు ఈ ప్యాకెట్కి నేను తినట్లేదు, ఇది వండబోతున్నాను. సో అసలు ఈ బూందీ కర్రీ నాకు ఎలా తెలుసు అంటే, నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, తను తీసుకొచ్చింది అనమాట బూందీ కర్రీ. నాకు వాట్ బూందీ కర్రీ అని అనుకున్నాను, కానీ టేస్ట్ చేసిన తర్వాత నేను తను ఎన్నిసార్లు తీసుకురాను అనేది చాలా బాగుంది, నాకు నచ్చింది బూందీ కర్రీ. నాకు మీకు కూడా నచ్చుతుంది. సో ఫస్ట్ ఐమ్ స్టార్టింగ్ డూయింగ్ దిస్. చాలా భయం ఇది వెలిగించమంటే. సో వీ హ్యావ్ టు హీట్ ఇట్ అండ్ దెన్ వీ హ్యావ్ టు టేక్ సమ్ ఆయిల్. నేను ఆయిల్ కొంచెం తక్కువ వేస్తాను, ఇదంతా వేసుకున్నాను. తక్కువ అంటే అందులో ఇది మినిమం ఆయిల్. నేను ఇదంతా ఎక్కువసేపు వేసినట్టు అనిపించింది, తక్కువ వేసాను. సో ఆయిల్ హీట్ అవ్వాలి అండ్ మూవ్ అంటాం. సో హీట్ ఎక్కువైంది. 5 minutes వచ్చేసింది వీడియో. సో ఇలా కట్ చేసిన తర్వాత మీరు ఎక్కడ నాడా గిడ ఇలా అనుకోద్దు, ఎందుకంటే మంట కొడుతుంది. సో అప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలండి. సో ఇప్పుడు ఆనియన్స్, నేను ఓన్లీ 1 ఆనియన్ కట్ చేసుకున్నాను, ఎందుకంటే అది కొంచెం పెద్దగా ఉంది. చిన్నవంటే 2 కట్ చేసుకోండి, ఓకే. కానీ ఇది కూడా ఎక్కువ అవుతాయి అనుకుంటా, మొత్తం ఆనియన్సే ఉన్నాయి, బూందీ తక్కువ ఉంది. ఎడిటింగ్. సో లెట్ దెమ్. నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను అనమాట. సో నేను ఏం కది చేస్తూ వేస్తాను, అది వేస్తే వేరే లెవెల్ టేస్ట్ వస్తుంది అని నా ఊహ, అపోహ, ఏమనుకుంటే అది. ఇప్పుడు బూందీని కట్ చేయబోతున్నాను నేను. అప్పుడే బూందీ వేయడానికి వచ్చేసాను అనుకుంటున్నారా? షాక్ అయ్యారు. నాకేం కాలేదు గైస్, ఎందుకు అప్పుడే షాక్ అయిపోతున్నారు? మీరుండగా నాకేమైనా అవుతుందో చెప్పండి. మీరున్నంత వరకు నాకేం కాదు, కానివ్వరు మీరు కదా. సో మొత్తం చంపేస్తున్నాను. బూందీ కూడా బాగుంటుంది.
ఒక ప్లేట్లో వేసుకొని ఒక 1 స్పూన్ కారం వేస్తున్నా. ఇంకొంచెం మీరు ఎంత తింటే అంత వేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్, నాకు చేతితో వేయమంటేనే ఇష్టం. నేను చేతితో వేస్తున్నాను అని అనవద్దు, నేను క్లీన్గానే ఉన్నా. సో అర్థమవుతుందా ప్రొసీజర్? కావాలంటే నేను మీకు మళ్ళీ చూడండి ఎలా బాయిల్ అవుతుందో. అలా అని అంటే అనుకున్నారా, అది వేయండి. సో ఇప్పుడు ఎందుకు నన్ను అంత దగ్గర చూసి భయపడతాను కాకపోతే. సో ఇదంతా వేసేస్తున్నాను. యమ్మీ కొత్తిమీర వేస్తున్నాను అనమాట. కొత్తిమీర వేస్తున్నాను, చూడడానికి రెడీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి గాయ్స్, కర్రీని ఎంత మంచిగా ఉందో చూడండి. సూపర్, నిజంగా చాలా బాగుంది.